మీరు ఇప్పుడు ఇచ్చేసేసి ఎంతో కొంత మీ 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 బాధ్యత నుంచి తప్పించుకుంటున్నారు. మీకు ఈ ప్రైవేట్ బస్సుల యాజమాన్యాలు ఇచ్చే డబ్బు కావాలి ఈ రాజకీయ నాయకులకి. ఈ దందాలు మొత్తం వెనకమాల రాజకీయ నాయకులే ఉంటున్నారు. అవును, రాజకీయ నాయకులే ఈ ట్రావెల్స్ అన్ని. నిన్న మొన్నటి దాకా కేసినేని ట్రావెల్స్ ఆయన ఒక ఎంపీ. అవును, సరే ఆయన్ని అన్నారు అని చెప్పి నువ్వు ఈ విధంగా చేస్తున్నాను, అన్ని బస్సులు తీసేశాడు. ఓకే, వెళ్ళండి, గుడ్, మంచి పనే చేసావు. కానీ నువ్వు ఒక్కడో చేస్తే ఎట్లా? ఇంకో పక్కన దివాకర్ ట్రావెల్స్ ఉంది, ఇంకో పక్కన ఈ కావేరి వేమూరి ట్రావెల్స్ ఏదైతే ఉందో దీనికి కూడా ఎక్కడో పొలిటికల్ లింకులు ఉంటాయి. ఏ పొలిటికల్ లింకు లేకపోయినా కానీ నువ్వు చేసే తప్పులు కప్పెట్టుకోవడానికి ఏ రాజకీయ పార్టీకు నువ్వు డబ్బులు ఇవ్వకుండా అయితే ఉండవు. ఈ రాజకీయ నాయకులకి వ్యాపారస్తులకి మధ్య ఉన్న ఒక అపవిత్ర బంధం ఏదైతే ఉందో, డబ్బు బంధం ఏదైతే ఉందో, వీటన్నిటికీ రాచమార్గం వేసేస్తుంది. దీన్ని మట్టుకు బ్రేక్ చెయ్యిందే ఈ ప్రమాదాలు ఆగవు. అమ్మ, ఇప్పుడు ఏమైందంటే ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఇమ్మీడియట్ గా నిన్నటి నుంచి అనుకుంటాను ఈ తనిఖీలు చేసేసి ఒకేసారి ఇక్కడ అన్ని బస్సులు అక్కడ ఎన్ని బస్సులు పట్టుకున్నాము, ఇమ్మీడియట్ తనిఖీలు అయితే చేస్తూ ఉన్నారు. సో దీనికి ఏమంటారు మీరు? అంటే ఇది ఎన్ని రోజులు కొనసాగుతుంది? నిజంగానే ఇది కంటిన్యూ అవుతుందా, లేకపోతే ఇది 3 రోజులు? ఇది కళ్ళ నీళ్లు తొడవటానికి. ఇప్పుడు జనాల్లో ఆగ్రహం వస్తుంది. ఆ ఆగ్రహం వచ్చేసేస్తే 4 రోజులు వాళ్ళు ఇప్పుడు ఇలాంటప్పుడు ఏం చేయాలి? ఆర్టీసీ బస్సులు ఎక్కువ నడపాలి, బస్సెస్ పెంచాలి. వీళ్ళు పెంచకుండా జనాల్లోనే మాకు ప్రైవేట్ బస్సు కావాల్సిందే, మేము ప్రయాణం చేయాలంటే మాకు బస్సు కావాల్సిందే అంటారు. ఇప్పుడు నిన్న మొన్న మనము బీహార్లో చూసాము, 24 గంటల లైన్లో నుంచున్నారు టికెట్ల కోసం, రైల్వే టికెట్ల కోసం. దీపావళి కోసం వెళ్ళి, దీపావళి పండగకి వెళ్ళి వాళ్ళు ఎలక్షన్లు అయిన తర్వాత మళ్ళీ వెనక్కి వస్తారు. వాళ్ళకి ట్రైన్లు వేయలేదంటే ఆలోచించండి. ఇప్పుడు ఆ కాలంలో ఇప్పుడు ప్రతి సంవత్సరం దీపావళికి వచ్చినా రాకపోయినా ఈసారి దీపావళి ఎలక్షన్స్ 2 పక్క పక్కన వచ్చినాయని వాళ్ళు వస్తున్నారు. ఆ రద్దీకి తగ్గట్టు వేయచ్చు కదా. పోయిగా వాళ్ళేమో నిరుపేదలు, ఏదో ఒక బస్సు వేసుకునో ఏదో వెళ్ళాలంటే కూడా వెళ్ళగలిగే పరిస్థితి కాదు వాళ్ళది. అసలు అక్కడే పడదోకుంటున్నారు, అక్కడే అన్ని పనులు అక్కడే ఆ లైన్ లోనే చేసేస్తున్నారు. అవును, మరి ఎందుకంటే లైన్ మిస్ అయితే ఇంకేముంది. అందుకని ఆ లగేజీలు మోసుకుంటా అసలు వాళ్ళని చూస్తుంటే వాళ్ళ బాధ చూస్తే వర్ణాతీతం. అసలు ఏ యుగంలో ఉన్నాం మనము అనిపిస్తుంది. ఇంకా పాత రోజుల్లో సంచార జీవులు మాదిరి ఉన్నారు వాళ్ళని చూస్తుంటే. ఈ నూతన యుగంలో ఏ యుగంలో ఉన్నట్లు అనిపించట్లా ఆ మనుషులను చూస్తుంటే. అంటే ప్రభుత్వాలకి పేదవాళ్ల పట్ల కావచ్చు, మధ్యతరగతి వాళ్ళ పట్ల కావచ్చు పట్టింపు లేదు వాళ్ళకి. ప్రజలకి ఈ సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత మన మీద ఉంది. వాళ్ళకి ఇది హక్కు అనే ఉద్దేశంలో ప్రభుత్వాలు ఉండట్లా. ప్రభుత్వానికి బాధ్యత లేదంతే, అడ్డగాడిదలాగా తయారైపోయారు. అందుకని దీనికి ఒకటే సొల్యూషన్, మీరు నిబంధనలు కఠినతరమన్నా చేస్తారా? ఆ స్పీడులు, పైగా ఆ అల్యూమినియము, పల్చటి అల్యూమినియం. అవునవును, అందుకే అంత తొందరగా మెల్ట్ అయిపోయింది అది. ఆ లోపల ఫోన్లు ఉండటం, ఆ కింద ఏసీ బస్సు, ఆ ఏసీ కూడా క్వాలిటీ లెస్ మెటీరియల్ నాన్ ఫ్లేమబుల్ ఉండాలి. మరి అంత ఈజీగా ఫ్లేమ్ అంటే అది బరువు ఉంటది. నాన్ ఫ్లేమబుల్ అంటే ఆ బరువు ఉంటే బస్సు స్పీడ్ వెళ్ళదు. 120లో వెళ్తుంది ఆ బస్సు. ఏమంత కక్కుర్తి ఏమొచ్చింది? 1 గంట ఆలస్యంగా వెళ్తుంది. ప్రయాణం సమయం 1 గంట పొడిగించండి, ఎవరు కాదంటారు మిమ్మల్ని? ఏది ఏమైనా ఇవాళ ప్రజలను ఎత్తినెక్కి ప్రజలు వీళ్ళకి అధికారం కట్టబెడితే వీళ్ళు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు చేసి ప్రజల నోట్లో కరక్కా వేస్తున్నారు తప్పితే ఏమీ లేదు. ఈ విధానం మట్టుకు మారాల్సిందే. ఖచ్చితంగా. ఇప్పుడు అంతకంటే దీనికి అసలు పరిష్కారమే దొరకదు. విద్య, వైద్యము, రవాణా ప్రభుత్వం బాధ్యత, అంతే. తర్వాత ఇది కూడానమ్మా, అంటే ఇప్పుడు ఆల్కహాల్ కి సంబంధించి తీసుకున్నా కూడాను, సో ఇందులో 1 ఆఫ్ ద పార్ట్ అది కూడా అయింది కాబట్టి, సో అబ్బాయి అంటే ఇప్పుడు ఈ రోజు అబ్బాయి ఉండుండొచ్చు. ఇన్ కేసు ఒకవేళ బ్రతికున్నా కూడా మిగిలిన వాళ్ళందరి మృతికి కూడా ఒక కారకుడై ఉండొచ్చు. ఖచ్చితంగా జైలు శిక్ష అయితే పడుతుంది, మద్యం తాగి సేవించి ప్రయాణించాడని. సో ఈ మద్యానికి సంబంధించి కూడాను పట్టుకునేటప్పుడు, ఈ పండగలు అవి వచ్చేటప్పుడు, ఎలక్షన్ టైం, న్యూ ఇయర్, ఇట్లాంటప్పుడు బాగా ఫోర్స్ఫుల్గా పోలీసులు అందరూ ఒకే చోట గుమిగూడి పట్టుకుంటూ ఉంటారు వెహికల్స్. మరి రెగ్యులర్ రొటీన్లోని
నిజంగా ఎవరైతే తాగారో వాళ్ళకి తీసుకుంటే పరిగణలోకి పర్వాలేదు. సో సామాన్య జనాన్ని ఇరికిస్తా ఉన్నారు, తాగే వాళ్ళనేమో వదిలేస్తా ఉన్నారు. అసలు దీనికి సంబంధించి మీరు ఏమంటారు? అంటే ఈ మద్యపానానికి సంబంధించి వాళ్ళు ఏవైతే చెకింగ్స్ చేస్తూ ఉన్నారో, మరి ఆ టైంలో అబ్బాయి 2:30 గంటలకు అంత మత్తులో ఉన్నాడు అని అంటే ఇది కొంత వ్యక్తిగత బాధ్యత కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వము అసలు చేయాల్సిన పనులే చేయకపోతే వీడికి నైతిక పరమైన బుద్ధులు చెప్పటం కావచ్చు, వీడు తాగున్నాడా, తాగి డ్రైవ్ ప్రతి వెహికల్ని ఆపి చెక్ చేయటం అంటే అది అయ్యే పని కాదు. వ్యక్తులకు ఉండాలి ఆ బాధ్యత. అయితే మరి దానికి ఏంటి, ఎవరు చెప్పాలి ఇప్పుడు సమాధానం? ఎన్ని వెహికల్స్ చెక్ చేయగలుగుతారు చెప్పండి? పోనీ ఆడ ఏదన్నా బతుకుంటే వాడికి ఏదైనా శిక్ష వేసినా ఫలానా వాడికి శిక్ష వేసాము, ఫలానా చేయడం అని మాట్లాడడానికి ఉంటుంది. ఇప్పుడు అది కూడా లేదు కదా. అందుకని ఏంటంటే ఇది ఎక్కడో ఒక చోట ఒక ఫుల్ స్టాప్ పడాల్సిన అవసరం అయితే ఉంది. ఈ మద్యపానానికి సంబంధించి ఇవాళ ప్రభుత్వాలు, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, ఇటు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, 2 ప్రభుత్వాలు కూడా మద్యం మీద ఆశలు పెట్టుకున్నాయి, విపరీతమైన ఆశలు. అప్లికేషన్ల ద్వారానే మాకు బోల్డ్ డబ్బులు వచ్చేస్తాయి అని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ అనుకుంది. అంటే ఆంధ్ర గవర్నమెంట్ అనుకుంటుంది, అది వేరే విషయం. అసలు వీళ్ళు గుడి బడి తేడా లేకోకుండా ఎక్కడంటే అక్కడ మద్యం షాపులకు పర్మిషన్ ఇచ్చేసి, ఇప్పుడు ఆంధ్రాలో కూడా ఇప్పుడు 2 ఏళ్లకో 3 ఏళ్లకో పర్మిషన్ ఇచ్చారనుకోండి, ఆ టైం అయ్యేలోపు తీయటానికి లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే పాత గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది అని చెప్పి అడిగేవాడు ఎవడో లేదని దాన్ని అట్లా కంటిన్యూ చేసేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీకు ఓట్లేసి గెలిపించినప్పుడు మీరు ఈ మద్యం షాపుల పట్ల, మద్యం పాలసీలో ఉన్న ఏవైతే అవకతవకలు ఉన్నాయో అవన్నీ చూసుకోవాల్సిన అవసరం ఉంది. అలా కాకోకుండా ఎక్కడ మద్యం షాప్ పడితే అక్కడ పెట్టేసేసి తాగండ్రా, ఓగండ్రా, యాక్సిడెంట్లు చేసేయండ్రా, మాకు డబ్బులు వస్తే అంతే చాలు అన్నట్లుగా ప్రభుత్వాలు ఉంటే గనక ఫలితాలు ఈ విధంగానే ఉంటాయి. రైట్ అమ్మ, ఏదైనా కూడాను సరైన యాక్షన్ అయితే తీసుకోవాల్సింది. ఎక్కడైనా కనీసము ఈ 20 అప్పుడు 45 మంది అయినా ఇప్పుడు 20 మంది అయినా రేపు పొద్దున్న ఇంతకన్నా డబుల్ అయ్యే ఛాన్స్ ఉండే అవకాశం కూడా ఉంది. కాబట్టి చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఒకటి నిబంధనలు ఖచ్చితంగా అమలు పరిచేటట్లయినా ఉండాలి. మీ అధికారులకు చిత్తశుద్ధి ఉండాలి, అది మెయిన్ పాయింట్. లేదు అంటే కలిపేసేయండి ఆర్టీసీలో.